రాత్రి నేను మామూలుగా ఏదో ఆలోచన చేస్తుండగా ఉన్నట్టుండి నా మనసులోకి ఒక వాక్యం వచ్చినది. ఆ వాక్యం ఏదో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా దాన్ని వినండి. అది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమదినమే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికే నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును. నీ మీద నా కోపమును నెరవేర్చు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యములు ఫలము నీ మీదకి రప్పింతును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సమయం సమీపమైనది. దేనికి సమయం సమీపమైనది? రెండో రాకడికి సమయము సమీపమైనది. దేవుని రెండో రాకడ సమీపమయ్యే ముందు మనం ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే కనుక శ్రమణ దినాలు ప్రారంభమవుతాయి అని చెప్పి దేవుడు తన శిష్యుడైన యోహాను ద్వారా ప్రవచించి ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రమ దినాలు ప్రారంభం అవబోతున్నాయి. అయితే ఈ శ్రమల దినాల్లో దేవుడు తన కోపాన్ని అంతటిని మన మీద చూపిస్తాడు. అంటే తన క్రోధం తట్టుకోలేము, మనం తన కోపం తట్టుకోలేము. రోషం కలిగిన దేవుడు, రోషం కలిగిన యెహోవా దేవుని ఉగ్రత తట్టుకోలేము మనం. ఆ ఉగ్రత, మహా ఉగ్రత, శ్రమ దినాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే భయం వేసింది. అలాంటి కోపం మన మీద నెరవేరుస్తానని చెప్తున్నాడు. ఆ కోపం, తన ఉగ్రత మన మీద నెరవేర్చడానికి మన హేయ క్రియలు, అంటే మనం చేసిన క్రియలు, మన ప్రజలు చేసిన క్రియలే దానికి కారణం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన ప్రవర్తనను మార్చుకొని మనం దేవునిలో విశ్వాసం కలిగి జీవించి దేవుని కొరకు జీవిస్తే తన క్రోధము, తన కోపము ఈ భూమి మీద వచ్చినప్పుడు మన మీద తన కరుణ ఉండిద్దని తెలియజేస్తున్నాను. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తన ఉగ్రత నుండి తప్పించుకోలేరండి, ఎవరు తప్పించుకోలేరు. ఆ ఉగ్రత మహాశ్రమల కాలంలో ఆయన ఉగ్రత భూమి మీదకు పంపిస్తాడు. ఆ ఉగ్రత నీవు ఎప్పుడు ఊహించి ఉండవు కూడా. ఆ ఉగ్రతను నీవు ఆయన యందు విశ్వాసం కలిగి జీవించి ఆయనకు సాక్షిగా జీవిస్తేనే ఆ యొక్క శ్రమ నుండి తప్పించుకోగలవు. కాబట్టి దేవునికి సాక్షులుగా జీవిస్తూ దేవుని వాక్యమును అనుదినము అనుక్షణం ధ్యానిస్తూ ఆయన వాక్యమును బలపడుచు ఆయనకు మొరపెట్టుకుంటూ మన ప్రవర్తనను బట్టి మన మీదకి తీర్పు రాకుండా ఉండాలంటే మనం చేసేది ఏం లేదండి, మనం చేసే పనులను బట్టే మనకి తీర్పు వచ్చింది. కాబట్టి ఆయనలో ఎదుగుతూ ఆయనలో ఉండాలని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.